లేదు. జన్మ వచ్చింది కదా అని లోపలికి వెళ్ళి ఆడుకుందామని చూస్తే జంబలక్కడి జారుమిటాయా అయిపోతాం. కమ్ 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 కమ్. కొద్దిసేపు ఇద్దరు హైఫై ఇచ్చుకుంటా ఆడుకున్నారు. ఇప్పుడు దగ్గరగా అనకుండా చూస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నా. ఏమన్నా ఎక్స్పీరియన్సా? తొండంతో నన్ను తీసి అవతల పడేస్తుందేమో అని ఈ జూ స్కూల్లో యానిమల్స్ ని ట్రైన్ చేస్తారు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మాన్ విత్ మీ తెలుగు అబ్బాయి. ఈరోజు నేను అబుదాబిలో ఉన్న జూకి వచ్చాను. లోపల వెళ్ళి యానిమల్స్ ని ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. యూఏలో అన్ని జూస్ కన్నా అబుదాబి జూ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని యానిమల్స్ ని చాలా క్లోజ్ గా చూడొచ్చు. వాటికి దగ్గరుండి మనం ఫీడింగ్ కూడా చేయొచ్చు. ఎంత తిరిగినా అలసిపోయినట్టే అనిపించదు. డాగ్స్ కలెక్షన్ అయితే సూపర్ ఉంది. ఏదైనా యాక్టివిటీస్ చేయాలనుకుంటే ఇప్పుడే ప్యాకేజ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే లోపల చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. జూకి వచ్చే ముందే యాక్టివిటీస్ ఏమున్నాయో, టైమింగ్స్ ఏంటో ప్లాన్ చేసుకొని రావడం బెటర్. నార్మల్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 dirhams. ప్యాకేజెస్ని బట్టి ఇంకా ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. లోపల మనల్ని ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్స్ ఉంటారు. కొన్ని మనకి తెలియకుండానే ఫోటో తీసేస్తారు. వెళ్ళిపోయేటప్పుడు మనం ఫొటోస్ అన్నీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. థంబ్నెయిల్స్ చూసి మీరు అస్సలు బిలీవ్ చేయలేరు కదా. ఇదిగో ప్రూఫ్. ఇప్పుడైనా నమ్ముతారా? లంచ్ విత్ లియోపార్డ్స్. చిరుతతో లంచ్ మామూలుగా ఉండదు, చేసేద్దామని కౌంటర్స్ దగ్గర ప్రాసెస్ అడిగితే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంట. మాకు ఐడియా లేకపోవడం వల్ల ముందుగా బుక్ చేసుకోలేదు. దీనికి టైమింగ్స్ కూడా స్పెసిఫిక్గా ఉంటాయంట. ఈసారి మిస్ అయిపోయాం, కానీ నెక్స్ట్ టైం చిరుతతో లంచ్ చేయాల్సింది. ఇక్కడ యానిమల్స్ కి ఫీడ్ చేయడానికి ఫుడ్ తీసుకోవచ్చు. పులిని దగ్గర నుంచి చూడాలనిపించింది అనుకో, చూసుకో. పులితో వీడియో దిగాలనిపించింది అనుకో, దిగు, తప్పు లేదు. జన్మ వచ్చింది కదా అని లోపలికి వెళ్ళి ఆడుకుందామని చూస్తే జంబలక్కడి జారుమిటాయా అయిపోతాం. ఇది వైట్ బెంగాల్ టైగర్. ఏహే, నేను పులిని దగ్గరగా చూశాను. మా శ్రీ తిన్న డైలాగ్. నేనైతే భయపడ్డాను, సైడ్కి వెళ్ళిపోయాను. కమ్ 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 కమ్. బాబోయ్, తాబేలు చాలా పెద్దగా ఉంది. ఇది ముసలి తాబేలు. మిగతా తాబేలన్నీ హాయిగా బజ్జున్నాయి. ఒకటే అటు ఇటు తిరుగుతుంది. మీకు తెలుసా, తాబేలు 150 సంవత్సరాల వరకు బతుకుంటుంది. దీన్ని మాండ్రిల్ అంటారు. ఇది కోతిలో ఒక రకమైన జాతి. ఇది చాలా డేంజరస్ మంకీ. ఇది మనుషుల్ని కూడా అటాక్ చేస్తుంది. దీని బైటింగ్ పవర్ 1200 నుంచి 1300 PSI వరకు ఉంటుంది. మీరు ముఫాసా మూవీ చూస్తుంటే మీరు దీన్ని ఆల్రెడీ గుర్తుపట్టేసి ఉంటారు. దీని ముక్కుకి కలర్ వేసారేమో అనుకున్నా. పుట్టుకతోనే దీని ముక్కు ఎర్రగా ఉంటుందంట. సైజ్కి కూడా సున్నం పూసినట్టు ఉంటుంది. మా చిన్నోడికి మాండ్రిల్ చాలా బాగా కనెక్ట్ అయింది. కొద్దిసేపు ఇద్దరు హైఫై ఇచ్చుకుంటా ఆడుకున్నారు. శ్రీత్ భయపడి పక్కకి వెళ్ళిపోతే మళ్ళీ దగ్గరకు రా అన్నట్టుగా చూసింది. దగ్గరికి పోలేదని దానికి కోపం వచ్చిందో ఏమో. ఒకసారి కోపంగా కొట్టేసింది. మేము అనుకున్నాం శ్రీత్ పైన మాండ్రిల్ అలిగిందేమో అని. వైల్డ్ యానిమల్స్ కి దారి ఇదంట. వైల్డ్ యానిమల్స్ అన్ని లోపల నుంచి వైట్ టైగర్ మాత్రమే నార్మల్ యానిమల్స్ దగ్గర ఉంచారు. ఏంటో ఈ లాజిక్ నాకైతే అర్థం కాలేదు. ఇప్పుడైతే ఏంటి, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. లయన్ ని వీడియోలో చూస్తేనే భయం అవుతుంది. అలాంటిది లయన్ ని దగ్గర నుంచి వీడియో తీస్తే ఆ కిక్కే వేరే. అసలు మేము ఇక్కడ రావడానికి 30 seconds ముందే
లయన్ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి కూర్చుంది. లంచ్ ఇప్పుడే ఫినిష్ చేసిందచ్చు, బాగా లేజీగా కనిపిస్తుంది. ఇలా లయన్ లేజీగా ఉన్నప్పుడే జూ కీపర్స్ లోపలికి వెళ్ళి అంతా క్లీన్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న మన జాతీయ జంతువు చిరుతపులి. నేషనల్ యానిమల్ ని దగ్గర నుంచి చూడడం చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్ గా ఉంది. వాటిని బెంగాల్ టైగర్స్ అని కూడా పిలుస్తారు. బెంగాల్ టైగర్స్ కి పౌరుషం అండ్ పొగరు చాలా ఎక్కువ. అన్ని టైగర్స్ కన్నా వైల్డ్ అండ్ డేంజరస్ టైగర్స్. ఫ్యాక్ట్ చెప్పాలి అంటే లయన్ ఫ్యాన్స్ అస్సలు ఫీల్ కావద్దు. బెంగాల్ టైగర్ అండ్ లయన్ కి పోటీ పెడితే టైగర్ది ఆధిపత్యం ఉంటది. చిరుతపులి గురించి మీకు ఒక కామెడీ తెలుసా? ఇవి సింహం మరియు పులిలాగా గాండ్రించలేవు. పిల్లిలాగా చిరుతపులిలు వాటర్ తాగకుండా ఉండగలుగుతాయి. హైనాస్ కి డాగ్స్ కి చాలా దగ్గర పోలికలు ఉంటాయి. చూడ్డానికి అమాయకంగా కనిపించిన కోపం వస్తే విశ్వరూపం చూపిస్తాయి. హే బగీరా, జంగిల్ బుక్ లవర్స్ కి బగీరా గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బ్లాక్ జాగువర్ ఫారెస్ట్ లో వైల్డ్ యానిమల్ అయిన జంగిల్ బుక్ సిరీస్ లో మోగ్లీ ఫ్రెండ్. మాత్రమే కాదు, ఒక పెద్ద రిసార్ట్. ఇందులో హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. దీని పేరు మీర్ క్యాట్. ముఫాసా ది లయన్ కింగ్ మూవీలో ద కామెడియన్ టీమోన్ మన అలీ గారు డబ్ చెప్పింది ఈ జంతువుకే. ఇవి నిలబడితే చాలా క్యూట్ గా ఉంటాయి. అక్వేరియం ఎలా ఉందో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అనకొండ సినిమా చూసినప్పుడు ఇవన్నీ గ్రాఫిక్స్ ఏమో, నిజంగా ఇంత పెద్ద అనకొండ ఉంటుందా అని డౌట్ వస్తుంది మనకి. ఇప్పుడు దగ్గరగా అనకొండ చూస్తుంటే అస్సలు నమ్మలేకపోతున్నా. ఇవన్నీ అన్బ్రేకబుల్ గ్లాసెస్ అంట. మూవీలో లాగా ఈ గ్లాసెస్ని అనకొండ బ్రేక్ చేస్తే పిల్లలు ఆడుకోవడానికి మంచి మంచి సేఫ్టీ రైడ్స్ కూడా ఉన్నాయి.
ట్రైబ్స్ ఏమో అనుకున్నా. అచ్చం మనుషుల్లాగానే ఉన్నారు, ప్రాణం లేదంతే. ఎక్స్ట్రా యాక్టివిటీస్ కింద మేము ఎలిఫెంట్ ఎన్కౌంటర్ బుక్ చేసుకున్నాం. పర్ హెడ్ ఒక బాస్కెట్ అండ్ ఫ్రూట్స్ ఇచ్చి ఎలిఫెంట్ ని ఫీడ్ చేయమంటారు. ఎలిఫెంట్స్ కి దగ్గరుండి మన చేతులతోని ఫ్రూట్స్ తినిపిస్తే అబ్బబ్బా ఏమన్నా ఎక్స్పీరియన్సా. తినడంతో నన్ను తీసి అవతల పడేస్తుందేమో అని మస్తు భయమైంది. ఇవి ట్రైనింగ్ తీసుకున్న ఏనుగులను గుర్తొచ్చి ధైర్యంగా ఎలిఫెంట్ తోని మాట్లాడుకుంటూ తినిపించాను. మనకి నడవడానికి ఓపిక లేకపోతే ఈ ట్రైన్లో జూ అంతా చుట్టేయచ్చు. జూ స్కూల్ మనకే కాదు, యానిమల్స్ కి కూడా స్కూల్ ఉంటుంది. ఈ జూ స్కూల్లో యానిమల్స్ ని ట్రైన్ చేస్తారు. ఒకటే డిఫరెన్స్, మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాగ్లు వేసుకుంటాం, అవి వేసుకోవు. చాలా కష్టపడుతున్నాను వీడియోస్ కోసం, లైక్స్ మాత్రం రావట్లేదు. వీడియో చూసాక తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం చూస్తున్న వారు లైక్ తో పాటు సబ్స్క్రైబ్ చేయండి.